హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో అండి. ఈరోజు నేను ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే టమాటా కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది మార్నింగ్ టైం స్కూల్స్కి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం త్వరగా అయిపోయేలా చాలా బేసిక్ కర్రీని చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపగుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఇక్కడ నేను ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలు అయితే మీరు 1 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కల్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, మన టేస్ట్కి తగినట్టు సాల్ట్, ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా సాల్ట్లు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి టమాటా ముక్కలు మొత్తం సాఫ్ట్గా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు కర్రీ మొత్తం బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. కర్రీ అంతా బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, చాలా టేస్టీగా సింపుల్గా క్విక్గా అయిపోయే టమాటా కర్రీ రెసిపీని. ఈ టమాటా కర్రీ రెసిపీని చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేయొచ్చండి. ఆ వీడియోస్ కూడా నేను త్వరలో మీకు పోస్ట్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేయండి. Thanks for watching. Let it go, let my body go. Take our bodies higher and higher.